సర్వలోకనాథుడగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. And also that every man should eat and drink and enjoy the good of all his labor. It is the gift of God. ప్రియమైన నేస్తమా, నీ దేవుడిది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమిటి అంటే, దేవుడిచ్చే బహుమానం ఏమిటో నీవు గుర్తెరగాలి. ఈ దినాన నీవు అన్నపానములు పుచ్చుకొనుచు నీ కష్టార్జితము వలన సుఖము అనుభవిస్తున్నావా లేదా, దానిని నీవు యోచించాలి. ఎందుకంటే ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. అందుకని నీ జీవితంలో నీవు కష్టపడుతూ నీ కుటుంబ పోషణ కొరకు, నీ బాధ్యతలను నెరవేర్చుట కొరకు నీవెంతో ప్రయాసపడుతూ ఉన్నావు. ఆ ప్రయాస నీకు ఆనందాన్ని ఇస్తోందా, దుఃఖాన్ని మాత్రమే నీకు మిగులుస్తోందా, దానిని నీవు గ్రహించాలి. నీవు నిజముగా సుఖమును అనుభవిస్తున్నట్లయితే నీకు దేవుడు బహుమానమునిచ్చారు. ఆయనిచ్చిన బహుమానం ఏమిటి అంటే, నీవు సుఖముగా నుండుట, సంతోషముగా జీవించుట. అది మాత్రమే దేవుడిచ్చే బహుమానము. గనుక నీవు పడుతున్న కష్టము, నీవు చేస్తున్న ప్రతి ఇబ్బంది, యాతన కూడా అది ఆ కష్టము వరకే తప్ప నీకు మనస్సులో నెమ్మదినిచ్చేదై ఉండాలి, నీకు సంతోషాన్నిచ్చేదై ఉండాలి. అట్టి రీతిగా నీ బ్రతుకును నీవు మలచుకోవలెను. దేవుని చిత్తములో నీవు అడుగులు వేస్తూ కష్టపడినట్లయితే నీ బ్రతుకు సంతోషముగా ఉంటుంది. అప్పుడు మాత్రమే దేవుడు నీకు సుఖమును, సంతోషమును, నెమ్మదిని అనుగ్రహిస్తారు. నేస్తమా, నీవు సంపాదిస్తున్న సంపాదన దేవుని దృష్టికి హేయమైనదిగా ఉండకూడదు, దేవుని దృష్టికి అన్యాయమైనదిగా ఉండకూడదు. నువ్వెంత ఎక్కువ సంపాదించినా, నువ్వు ఎంత కష్టపడినా అది న్యాయముగా చేసినట్లయితే నీవు నెమ్మది పొందుకుంటావు. నీ కుటుంబంలో శాంతి ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది, నీ బ్రతుకుకు ఎంతో సుఖము అనిపిస్తుంది. కనుక నేస్తమా, నీవు పడుతున్న ప్రతి కష్టాన్ని దేవుడు తప్పక దీవిస్తారు. కానీ న్యాయము వైపు నీవు అడుగులు వెయ్యి. నీవు చేసే ప్రతి పని కూడా అన్యాయమైనదిగా ఉండకుండా న్యాయముగా కష్టపడు, దేవుడు దీవిస్తారు. నీవు కొంచెము సంపాదించినా పర్వాలా, దానిని దేవుడు అనేక రెట్లు అగునట్లుగా ఆశీర్వదిస్తారు. అదే దేవుడిచ్చే బహుమానము. సుఖము, సంతోషము, సమాధానము, నెమ్మది దేవుడు నీకు మెండుగా అనుగ్రహించాలని హృదయపూర్వకముగా కోరుకుంటూ, నీవు కష్టించి పని చేస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా దానిని ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మీ బిడ్డ పడుతున్న ప్రతి కష్టమును దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో మీ సమాధానము, నెమ్మది, సంతోషము, ఆనందము కలుగునట్లుగా మీ ఆశీర్వాదమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి, దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.